ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకా సువార్త 9వ అధ్యాయము 7, 8, 9 3 వచనాలను ధ్యానించుకుందాం. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటు తోచక ఉండెను. ఏలైనగా కొందరు యోహాను మృతుల నుండి లేచెననియు, కొందరు ఏలియా కనబడిననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒక్కడు లేచెననియు చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించి తిని గదా, ఎవని గూర్చి ఎట్టి సంగతులను వినుచున్నానో అతడు ఎవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. ప్రియ దేవుని యొక్క బిడలారా, కొన్నిసార్లు తెలుసో తెలియక పెద్ద పెద్ద నేరాలు చేస్తూ ఉంటారు మనుషులు. ఆ నేరము సామాన్యమైన మనుషుల పట్ల, అలాగే కొన్నిసార్లు మహిమగల దేవుని సేవకుల పట్ల కూడా ఘోరాతి ఘోరమైన అన్యాయాన్ని ఒడికట్టుకుంటూ ఉంటారు. దాని పర్యవేక్షణము చాలా భయంకరంగా ఉంటుంది. యేసు ప్రభువారిక దినాల్లో చతుర్థాధిపతి అయిన హేరోదు, ఈ రోమియోలు హేరోదు రాజునేమి, ఫిలిప్పునేమి, ఈ హేరోదు వంశానికి సంబంధించిన వ్యక్తులను చతుర్థాధిపతిగా 4 డివిజన్ చేసి ఆ విభాగాలకు వారికి అధిపతులుగా నియమించి ఉంటుంది. అందులో హేరోదు రాజు యెరూషలేము ఆ ప్రదేశానికి అధికారిగా ఉన్న దినాలవి. అయితే హేరోదు రాజులకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఎక్కడ ఏదైనా జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా అనేక మంది ఆ వర్తమానం వారికి తీసుకొచ్చి తెలియచేస్తూ ఉంటారు. అలాగే తన దేశ ప్రజలు అనేక మంది యేసు ప్రభువారి గురించి, తన శిష్యుల గురించి, జరుగుతున్న అద్భుతాల గురించి, దెయ్యాలు వెళ్ళగొట్టడం గురించి, చనిపోయిన వారికి లేపడం గురించి, ఇట్టి ఆశ్చర్య కార్యాల గురించి చెప్పడానికి వచ్చారు. హేరోదు రాజు ఆ మాటలన్నీ విన్నప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కావట్లా. కొందరు ఏమన్నారంటే, అయ్యా, అది యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు అని చెప్పి ఆయనకి ఆ వర్తమానం తెలియచేశారు. కొందరు అంటున్నారు ఈ యోహాను కాదు, ఏలియా కనబడ్డాడని. కొందరు ఏమంటున్నారు పూర్వకాలపు ప్రవక్తలలో ఒకడు లేచినని చెప్పుకొనుచున్నారు. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్లో పడింది. వాస్తవానికి యోహాను చెప్పినటువంటి బాప్తిస్మం ఇచ్చినప్పుడు చెప్పిన మాట చాలామందికి మనసులో లేదు. యోర్దాను నది ఒడ్డున యేసు ప్రభువారి గురించి యోహాను ఏమన్నాడు? నా వెనకకు వచ్చుచున్నవాడు శక్తిమంతుడు, ఆయన చేట తన చేతిలో ఉంది, ఆయన గోధుమలను ఆయన శుభ్రపరిచి, మంచి గోధుమలను ఆయన తన గానుగల్లో పొల్లులన్నీ కూడా ఒక్క దగ్గర ఆయన పోగు చేసి అగ్నితో కాల్చివేస్తాడని చెప్పి యేసు ప్రభువారి గురించి యోహాను చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటంటే, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుణ్ణు కాను అన్నాడు. అనేక మంది అది విన్నారు, అది వారి మనసులో గుర్తులేదు. ఈరోజు కూడా సమాజంలో దేవుని అద్భుతాలు కళ్ళారా చూస్తున్నారు, అద్భుత సాక్ష్యాలు వింటున్నారు, కానీ మనసులో అది తలపోయిట్లా అన్ని గాలికి విడిచిపెట్టేస్తున్నారు. ఇక్కడ ప్రజలు హేరోదు రాజుతో చేయమంటానంటే, చనిపోయిన యోహాను లేచి ఉన్నాడేమో, లేదు ఏలియా ప్రవక్త వస్తాడని మలాకి ప్రవచించాడు కదా, ఆయన వచ్చినప్పుడు ఇలాగే ఉపదేశిస్తాడని చెప్పబడింది కదా, ఒకవేళ ప్రవక్తైన ఏలియా వచ్చాడేమో. కానీ వాస్తవానికి యోహాను
ఏలియా ఆత్మ కలిగిన వాడని యేసుప్రభువు స్వయంగా ఉపదేశించాడు. కానీ ప్రజలు అది మనసులో పెట్టుకోలేదు, అది విడిచిపెట్టారు. ఏలియా ఎవరికి భయపడువాడు కాడు. చాలా ధైర్యవంతుడైన ఫైర్, అగ్ని ప్రవక్త, శక్తివంతమైన అగ్ని లాంటి వాడు ఆయన. తను ఆజ్ఞాపిస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిన గొప్ప ధైర్యశీలి అయిన ప్రవక్త. జనాలు అంటున్నాడు ఏలియా ఏమో, మళ్ళీ కొంతమంది అంటున్నారు లేదు లేదు, పూర్వకాలపు ప్రవక్తలలో ఒకడు లేచి ఉన్నాడు, ఎవరో ఒక ప్రవక్త మాత్రం ఈయన సామాన్యుడు మాత్రం కాడు, సామాన్యుడు కాడు, ఈయన ప్రవక్త అని అంటున్నారు. అప్పుడు హేరోదు అంటున్నాడు, తన గురించి ఇలా చెప్తున్నారు ఎప్పుడో, నేను యోహాను తల గొట్టించి తిని కదా, ఎవని గూర్చి ఇటు సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. మీరు యోహాను అంటున్నారు, యోహానికి నేను చంపించేసాను కదయ్యా, ఆయన తల నరికించేసాను కదయ్యా, ఆయన ఎలా మళ్ళీ బతుకుతాడు? యోహాను అంటే నేను నమ్మలేను. ఏలియా అంటే ఏలియా ఆత్మ కలిగిన వాడే యోహాను అని ఇటీవల మనం నేర్చుకున్నాం కదా, అది కూడా నేను నమ్మలేను. ప్రవక్తలంటే కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఈయన ఎవరు? ఈయన చేతిలో ఎన్ని అద్భుతాలు జరుగుతుంది, ఇన్ని ఆశ్చర్య కార్యములు జరుగుతుందంటే అసలు ఆయన ఎవరో నేను ఒక్కసారి ఆయనకి చూడాలనిపిస్తుంది. ఆ నజరేయుడైన యేసు ఎలాంటి వాడో, అసలు ఎలా ఈ అద్భుతాలు చేస్తున్నాడో తనను ఒకసారి చూడాలని నాకు అనిపిస్తోంది. యేసును చూడ్డానికి ఆయన ఎంతగానో ఆరాటపడుతున్నాడు. ఒక విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. యేసు ప్రభువారు పుట్టుకలోనే ఈ హేరోదు తండ్రి అయిన హేరోదు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? వారు మీకా గ్రంథము చదివినప్పుడు 5వ అధ్యాయం అందులో ఆ మాట ఉంది, తన ప్రజలను ఆయన పరిపాలించడానికి, వారిని సంరక్షించడానికి పుట్టబోతున్నాడు. యేసుప్రభు సామాన్యుడు కాడు. యేసుప్రభు వారు సామాన్యమైన వాడు కాడు. తన ప్రజలను పరిపాలించబోతున్నవాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలు గొర్రెలను ఆయన సమకూర్చి మేపగలిగిన వాడు. ఆయన గురించి ఉన్నతమైన మాటలు మీకా తన గ్రంథంలో ప్రవచించి, అది తూర్పు దేశపు జ్ఞానులు చదివి దాన్ని గ్రహించి, యెరూషలేములో పుట్టినటువంటి యూదుల రాజుగా పుట్టిన యేసు ప్రభువారు ఆయన లోకాన్ని పరిపాలించే పరిపాలకుడు. యెషయా గ్రంథంలో చెప్పబడిన ఆ యొక్క బాలుడు రాజ్యభారము మోయువాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని పండితులు గ్రహించి, జ్ఞానులు గ్రహించి ఆయనను ఆరాధించడానికి వచ్చారు. అయితే కేవలము తన యొక్క బలహీనతతో పరిపాలిస్తున్న హేరోదు రాజు యేసయ్య గురించి తను గ్రహించడానికి ఆయనకున్న జ్ఞానము చాలదు. ఆ రోజుల్లో జ్ఞానులకు ఆయన పోనిచ్చి, మీరు చూసి వచ్చి నన్ను తెలియచేయని నేను కూడా వెళ్ళి ఆయనకి నమస్కారము చేస్తానని చెప్పినప్పుడు వారు తిరిగి రాలేదు. ఆ వార్త ఆయనకు చెప్పలేదు. దేవదూత వారికి వేరే మార్గములు మీ దేశాలకు వెళ్ళిపోవుడి అని చెప్పినప్పుడు వారు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి హేరోదు రాజులో గుండె గుబేలుమనిపించి కలవరంతో నిండిపోయి, ఆ దినాల్లోనే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలను, యెరూషలేము ఆ ప్రాంతంలో ఉన్న మగపిల్లలందరినీ ఆయన హతమార్పించి చంపించి అందులో ఈయన చనిపోయాడు అనుకోండి. కానీ 30 సంవత్సరాలు దాటింది. ఆ హేరోదు ఎప్పుడో కన్నుగురుడి అయి చనిపోయాడు. తన కొడుకు ఇప్పుడు చతుర్థాధిపతిగా పరిపాలిస్తున్నాడు. తండ్రి దినాల్లో తన చెవిలో ఈ వార్త
వినిపించింది. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అని జ్ఞానులు అడిగిన మాట ఆ రోజు తన చెవిలో పడింది. అయితే యూదుల రాజు ఎక్కడో వెతుక్కుంటూ ఆ జ్ఞానులు వెళ్ళారు, తిరిగి రాలేదు. ఈరోజు ఎవరైనా ఇశ్రాయేలీయుల మధ్య, యూదుల మధ్య ఇన్ని అద్భుతాలు చేస్తూ ఇంత పేరు గడించి ఈ హోదాలో, ఈ స్థితిలో ఉన్నాడు. తనను ఒక్కసారి నేను చూడాలి అని హేరోదు గట్టిగా తను అనుకుంటున్నాడు. అయితే యేసు ప్రభువారు తను రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చాడే గాని తన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఎందుకంటే మరణ శాసనము జారీ చేసిన పిలాతు చక్రవర్తి యేసు ప్రభువారికి నువ్వు యూదుల రాజువా అన్నప్పుడు యేసు ప్రభు అంటారు, నువ్వు అన్నట్లు నేను రాజునే, కానీ నేను ఈ లోక సంబంధమైన రాజును కాను. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టిన వాడను. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. పరలోక రాజ్యానికి ఆయన రాజు. నా సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మాటలు వింటున్నావి? అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యానికి ఆయన రాజు. ఆయన రాజ్యము శాశ్వతమైనది. హేరోదు రాజు అశాశ్వతమైన రాజ్యానికి రాజు. అయితే యేసును చూడాలనుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన రాజు అయిన హేరోదు యేసును చూడలేకపోయాడు. కానీ యేసు ప్రభువారు తన రాజ్య సువార్త ప్రకటిస్తూ ఈ లోక రాజ్యము స్థాపించడానికి ఆయన రాలేదు కనుక ఈ లోక రాజ్యము గురించి కానీ రాజుల గురించి కానీ ఆయన ఎవరు పేరు ఎత్తట్లేదు. కానీ తండ్రి అయిన దేవుని యొక్క నామమున సకల ప్రజలకు దైవ రాజ్యము గురించి బోధించి పరలోక రాజ్యపు పౌరులుగా తీర్చిదిద్దడానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నా సహోదరి, నా ప్రియ సహోదరుడా, అవును, ఈ లోక రాజ్యం కొరకు నువ్వు ఆరాటపడుతున్నావేమో. ఈ లోక రాజ్యము మన శాశ్వతం కాదు. మనం ఈ లోక రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనకున్న రాజ్యము శాశ్వతమైనది, అది పరలోక రాజ్యం. ఆ రాజ్యం గురించి యేసయ్య బోధించడానికి వచ్చాడు. ఈ ఉదయకాశములో నీవు నీ ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన రాజ్య సువార్త గ్రహిస్తే, ఆయన నీతిని, ఆయన రాజ్యమును నువ్వు వెదకగలిగితే నీకు కావలసిన సమస్తమైన అవసరతలను ఆయన తీర్చి నిత్య రాజ్యములో నీకు వారసత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోక రాజ్యములో నువ్వు ఎలాంటి దుఃఖము, ఆవేదన, బాధలు, దారిద్ర్యము అనుభవిస్తున్నా ఆయన రాజ్యములో చేరినప్పుడు బంగారు పట్టణములో మహామహోన్నతుడైన దేవుని సముఖములో ఆయన పరిశుద్ధమైన కుమారుడు కుమార్తెగా నువ్వు నిలబడే భాగ్యము ఆయన వలన పొందుకోగలవు. ఉదయకాశములో వింటున్న సందేశాన్ని బట్టి రండి, తలనుంచుకొని ఆయన రాజ్య పౌరులుగా జీవించడానికి, ఆయన సువార్తను నమ్మి ఆయనను అంగీకరించి ఆయన పేరిట బాప్తిస్మము తీసుకొని తన ప్రియ ప్రజలుగా జీవించడానికి సిద్ధపడదాము. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ఉదయకాశములో మీరు మాకు బోధించిన మీ రాజ్య సువార్త కొరకు వందన. ఈ లోక రాజ్యములన్నీ కూడా హరించిపోవును, నశించిపోవును, కానీ మీ రాజ్యము శాశ్వత కాలం ఉండను. మా దీన బ్రతుకుల్లో మీ రాజ్య పౌరులుగా జీవించడానికి భాగ్యమునిచ్చి, ఈ లోక రాజ్యములో యుద్ధాలు, ఈ లోక రాజ్యములో అనేక నాశనాలు, ఈ లోక రాజ్యములో కరువులు, భూకంపాలు, అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుంది. కానీ పరలోక రాజ్యంలో అవన్నిటికీ చోటు లేదు. ఆ రాజ్యానికి మేము పౌరులుగా మీకు మహిమకరణ బిడ్డలుగా జీవించే భాగ్యవంతులుగా చెయ్యమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.